This section rounds out the video touching on the evolution, environmental consciousness, and future of Sankranti, ensuring a rich, engaging, and unique YouTube video. Namaste to all. I wish you happy Sankranti festival and all the best to you and your family. నేను పురందర్ బాబు బెడుదూరి. మా ఛానల్ పేరు ఫెస్టివల్స్ టైం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. బెల్ ఐకాన్ను ఆల్ క్లిక్ చేస్తే మీకు మా ఛానల్స్ వీడియోస్ రెగ్యులర్గా మీకు వస్తాయి. Here is a broader continuation in Telugu, providing detailed information about Sankranti and its relevance across different areas. Sankranti మరియు ఆరోగ్యం, సంక్రాంతి అండ్ హెల్త్ గురించి తెలుసుకుందాం. ఆరోగ్య ప్రయోజనాలు, హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? సంక్రాంతి పండుగ సందర్భంగా తినే తిలగుల్ల, పొంగల్, చెక్కలు వంటి పదార్థాలు ఆరోగ్యానికి లాభాలు చేకూరుస్తాయి. ముఖ్యంగా తిలగుల్ల సెసమి మరియు జాగరీలో ఉన్న విటమిన్లు, మినరల్స్ మరియు ప్రోటీన్లు శరీరానికి శక్తిని పెంచుతాయి. ఈ పండుగలో సీతాఫలాలు, పాలపండు, ఉప్పు, పప్పు, పరిశుద్ధ ఆహారం వంటి పానీయాలు వాడటం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. సూర్యోదయం సమయంలో గంగా స్నానం, మార్నింగ్ సన్ బాత్ చేయండి. సంక్రాంతి పండుగ ప్రారంభంలో సూర్యోదయ సమయంలో గంగా స్నానం చేస్తే శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది శరీర శక్తిని పెంచుతుంది మరియు జీవన శక్తిని పెంచుతుంది. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించడాన్ని సూచిస్తూ ఈరోజు శరీర శుభ్రత మరియు మానసిక శాంతికి మంచి అవకాశం. శరీర శక్తి పెంచే ఆహారాలు, ఎనర్జీ బూస్టింగ్ ఫుడ్స్ ఏంటంటే సంక్రాంతి సందర్భంగా తీసుకునే ఆహారం నెమ్మదిగా శరీర శక్తిని పెంచుతుంది. తిల, సెసమి, జాగరి, పాలు, తేలికపాటి భోజనం వంటి ఆహారాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు ఇంటర్నల్ శక్తిని పెంచుతాయి. సంక్రాంతి అండ్ స్పిరిచువాలిటీ, సంక్రాంతి మరియు ఆధ్యాత్మికత గురించి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, స్పిరిచువల్ యాక్టివిటీస్ ఏంటంటే సంక్రాంతి పండుగ ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక సభలు నిర్వహించే సమయం. ఈ పండుగ ద్వారా భక్తి, ప్రార్థన మరియు ఆధ్యాత్మిక సాధన సాధించవచ్చు. సంక్రాంతి హోమాలు మరియు పూజలు శాంతి, ఆత్మీక శక్తి మరియు సమాజానికి శుభకామనలు అందించే సంకల్పితంగా నిర్వహిస్తారు. సంక్రాంతి మరియు ధ్యానం, సంక్రాంతి అండ్ మెడిటేషన్ గురించి. పండుగ సందర్భంగా మనము ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడానికి ధ్యానం చేయవచ్చు. పండుగ సందర్భంగా శాంతి ప్రదర్శనకు పెద్ద ప్రాముఖ్యత ఉంటుంది. ఇది పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది మరియు మానసిక ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. సంక్రాంతి అక్రాస్ స్టేట్స్, సంక్రాంతి రాష్ట్రాల వారీగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లలో సంక్రాంతి పండుగ ఈ రెండు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగ. ఈరోజు తిలగుల పంచడం, పొంగల్ వంటకం చేయడం, కుటుంబంతో జనం సొంత ఇంట్లో చేసుకునే ఆనందం ఇందులో భాగం. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సంస్కృతం మరియు కవితలు కూడా భాగంగా జరుపుతారు. పంజాబ్లో బసంత్ పంచమి మరియు మకర సంక్రాంతి పండుగను పంజాబీ ప్రజలు
విస్తృతంగా జరుపుతారు. సెసమి, జాగరి, తిలగుల మరియు ఆవకాడో వంటి ప్రత్యేక వంటలు ఈ పండుగను ఆనందంగా తెచ్చుకుంటాయి. బజ్రా, గోబీ, పప్పులు మరియు వంటకాలు ఈ రోజున తరచూ వాడుతారు. తమిళనాడులో పొంగల్ పండుగ అధికమైన స్థాయిలో జరుపుతారు. ఇది విక్రాంతి యొక్క పండుగగా కూడా పిలుస్తారు. సూర్య పూజలు, ఆటగుండాలు, పవన సమర్పణ వంటి ఆనందాలు సంక్రాంతి పండుగలో ఉంటాయి. సంక్రాంతి అండ్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్. సంక్రాంతి మరియు అంతర్జాతీయ ప్రభావం గురించి. అంతర్జాతీయంగా సంస్కృతి విస్తృతన, గ్లోబల్ కల్చరల్ ఎక్స్పాన్షన్. Sankranti is increasingly being celebrated by Indian expatriates across the world, particularly in the countries like USA, UK, Canada, and Australia. Many cities with large Indian populations host kite festivals, food stalls, and community gatherings to celebrate this festival and share Indian traditions with the world. New York, London, and Toronto now organize grand Makar Sankranti celebrations that include cultural performances, kite flying contests, and traditional dance. Worldwide tourism promotion. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రోత్సాహం గురించి. Countries that experience winter and have significant Indian communities are becoming tourist hubs during Sankranti, promoting it as a global festival of culture, unity, and joy. Special tourism packages are created around the Sankranti period, inviting people from across the world to participate in these celebrations. Sankranti and technological influence. సంక్రాంతి మరియు సాంకేతికతకు సంబంధించి డిజిటల్ సంక్రాంతి. సంక్రాంతి ఈజ్ సీయింగ్ ఏ షిఫ్ట్ టువార్డ్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, with many people celebrating online through live streams, virtual kite flying, and online food festivals. People can now share their Sankranti moments with friends and family across the world using social media platforms, making the festival more inclusive and more global. Online shopping. Online shopping for Sankranti. With the rise of e-commerce platforms, there is an increasing trend of buying traditional festival items like kites, sweets, treats, and festival cloths online. Flash sales during Sankranti are organized by e-commerce giants, making it easier for people to celebrate without leaving their homes. ముగింపు, కంక్లూషన్గా, సంక్రాంతి continues to be a vibrant, evolving festival embracing both tradition and modernity. It symbolizes the transition from the old to the new, offering an opportunity to reconnect with nature, community, and spirituality. As the world becomes more interconnected, the celebration of Sankranti is not just limited to India but has become a global event that highlights unity, diversity, and cultural exchange. Whether through the joy of the kite flying, the sharing of festive foods, or the unity found in family gatherings, Sankranti remains a celebration of life, hope, and new beginnings. ఈ సంక్రాంతి పండుగను మన సమాజంలో, కుటుంబాలలో మరియు ప్రపంచంలో ఒక్కటిగా జరుపుకుందాం. ప్రతి మనిషి జీవితంలో ఈరోజు ఒక కొత్త ఆశను తెస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ను నొక్కి ఆల్ క్లిక్ చేస్తే మా వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తాయి. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ సంక్రాంతి and wish you all the best. Bye.